నమస్తే సార్. నమస్తే. సార్ షుగర్ చాలా ఎక్కువ తినటం వల్ల డయాబెటిస్ వస్తుంది అనేసి విన్నాను నేను. నిజంగా షుగర్ ఎక్కువ తింటే డయాబెటిస్ వస్తుందంటారా? లేదు అనంటే కొంతమంది ఏంటంటే తీసుకునే ఫుడ్‌లో కూడా ఈ రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటూ ఉన్నారు. దానివల్ల కూడా షుగర్ ఎక్కువ వస్తుంది. సో, డయాబెటిక్‌కి గురవుతున్నారు. లేదు అంటే చపాతీస్ తీసుకోండి. చపాతీస్ తీసుకుంటే ఈ డయాబెటిస్ తగ్గుతుందని. ఎన్ని క్వెషన్స్ అంటే వాళ్ళ బ్రెయిన్‌లో నిజంగా అసలు ఏం తినాలి అనే ఒక కన్‌ఫ్యూజింగ్ స్టేటస్ ఉంటుంది డయాబెటిస్ ఉన్న వారికి. ఓ మంచి క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. సర్వసాధారణంగా డయాబెటీస్ సమస్య వచ్చేందుకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడము, అదేవిధంగా శారీరక శ్రమ లేకపోవడము, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం. అర్థమైంది కదమ్మా? 3 కారణం. కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం. ఇవి జనరల్‌గా ఎక్కువ శాతం మందిలో డయాబెటీస్ వచ్చేందుకు కారణం. మరి షుగర్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. కేవలం కంప్లీట్‌గా షుగర్ తగ్గించినంత మాత్రాన డయాబెటీస్ రాదని చెప్పడానికి లేదమ్మా. వచ్చినటువంటి డయాబెటీస్ పూర్తిగా తగ్గుతుందని చెప్పేదానికి కూడా లేదమ్మా. ఎందుకంటే తీసుకునే ఆహార పదార్థం నుండి కార్బోహైడ్రేట్స్ కూడా చక్కెర కింద మారిపోయేసేసి షుగర్ అనేది డైరెక్ట్‌గా బ్లడ్‌లో కలుస్తుంది. కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఏమైతే జీర్ణం అయిన తర్వాత షుగర్ కింద మారేసేసి అవి బ్లడ్‌లో కలుస్తాయి. సో, కాబట్టి ఏమంటే ఇట్లా తీసుకున్నా, ఇట్లా తిన్నా 2 జరిగేదేమో లోపల ఒకటేమా. మామూలు ఆహారం ఇట్లా తీసుకోకుండా ఇట్లా తీసుకునేసరికి ప్రాసెస్ లేట్ అయిపోతుంది. సో, షుగర్ అయితే డైరెక్ట్‌గా పెరిగిపోతుంది. కార్బోహైడ్రేట్స్ అయితే కొంత నిదానంగా కలుస్తాయమ్మా. అంతే తేడా గాని మరి ఈ 2 పదార్థాలు ఏవైనా ఇది. ఇంకొకటి ఈ యొక్క ప్రోటీన్ పదార్థాలు తక్కువ తీసుకోవడము, ఫైబర్ తక్కువ తీసుకోవడము వీటి వల్లనే డయాబెటీస్ వస్తూ ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు, తీపి పదార్థాలు, అదేవిధంగా జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అదేవిధంగా ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్నటువంటి పదార్థాలు, తర్వాత ఈ టిన్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. అవాయిడ్ చేస్తే మరీ మంచిదమ్మా. సో, ఇలాంటివి చేయడం వల్ల షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. వచ్చినటువంటి షుగర్ వ్యాధి కూడా మరి పూర్తి స్థాయిలో తారాస్థాయికి పోయేసేసి కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుందమ్మా. ఓకే. సార్ మంచి హోమ్ రెమెడీ చెప్పగలరా? చాలా ఉన్నాయమ్మా. దీనికి సంబంధించి కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కరివేపాకు చాలా మందికి తెలియదు కానీ కరివేపాకులో షుగర్ రాకుండా ఉండేందుకు అనేక రకాల ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. పూర్వకాలం కరివేపాకును విపరీతంగా వాడేవాళ్ళు కానీ మరి ఈ మధ్య కాలంలో కరివేపాకు వాడేటువంటి పద్ధతి ముఖ్యంగా చిన్న పిల్లల్లో తగ్గిపోయిందమ్మా. ఎందుకంటే పేరెంట్స్‌కు వాటి మీద అవగాహన ఉండడం లేదు కాబట్టి కరివేపాకుతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు, వంటకాలు పక్కకి తీసి పెట్టేస్తారు. పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా మరి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం చేత, పిల్లలు పక్కన పెట్టినప్పటికీ కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం చేత, దానివల్ల మరి చిన్న వయసులోనే మరి షుగర్ వచ్చేందుకు కరివేపాకు వాడుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చమ్మా. అదొక్కటే కారణం కాదు, అదో కారణం. పూర్వకాలం అంటే కరివేపాకు బాగా వాడేవాళ్ళు. ఈ కారణం మరి పిల్లలకు మనం కరివేపాకు చేసిన పదార్థాలు ఇచ్చినప్పటికీ మీరు అన్నట్టు పక్కన పెట్టేస్తున్నాం. సో, అలా కాకుండా నేనిచ్చే సలహా ఏంటంటే మరి షుగర్ వ్యాధి రాకుండా కొంతవరకు కంట్రోల్ చేయాలంటే చిన్న వయసు నుంచి పిల్లలకి కరివేపాకుని ఏదో ఒక రూపంలో అలవాటు చేయాలమ్మా. అంటే ఇప్పుడు ఈ చిత్రాన్నం అంటారు, పులిహోర, తర్వాత దధ్యోదనం, కర్డ్ రైస్ ఇలాంటి వాటిలో, అదేవిధంగా మిగతా కరివేపాకు మిగతా తయారు చేసిన పదార్థాల్లో కరివేపాకు వాడుకోవడము, కరివేపాకు పొడి వేయడము, అది ఏదో ఒక రూపంలో కరివేపాకు వాడుతున్నారమ్మా. అదేవిధంగా కొత్తిమీర కూడా ఈ షుగర్ వ్యాధి నియంత్రణకి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో, ఇలాంటివి వాడుకుంటుండాలి. కాబట్టి అంటే ఔషధ రూపంగా ఎలా వాడుకోవాలంటే మా కరివేపాకును తెచ్చుకొని బాగా కడిగేసేసి ఆకులు తీసుకొని బాగా ఆరబెట్టేసి ఎండబెట్టేసి బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవాలమ్మా. సో, బాగా పౌడర్ చేసి జల్లించేసేసి పౌడర్ చేసేసుకొని కరివేపాకు పొడి వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా కాకరకాయలు కూడా మంచి కాకరకాయలు తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి ముందు శుభ్రం చేసిన తర్వాత కడగాలమ్మా. ముందు నీళ్ళతో శుభ్రం చేసేసి అదే కడిగేసేసి ఆరిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసేసి దాన్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా మెంతులను వేయించేసేసి పొడి చేసేసి దాన్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా పసుపు కొమ్ములు దంచి చూర్ణం చేసుకొని దాన్ని ఒక 10 గ్రాములు ఆ చూర్ణం తీసుకోవాలి. ఈ 4 పదార్థాల చూర్ణాలని ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆహారానికి ఒక 15 నిమిషాల ముందమ్మా ఒక 50 ml లేదా 100 ml వాటర్లో ½ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ కలుపుకోవాలి. ఎందుకంటే 1 టీ స్పూన్ అయ్యేసరికి చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది తాగలేకపోవచ్చు. కాబట్టి ఇన్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే
పేషెంట్స్ కూడా హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందని చెప్తాను. ఇంచుమించు హాఫ్ టీ స్పూన్తోనే ఎక్కువ శాతం మందిలో ఉపయోగం ఉంటుందమ్మా. ఓకే. అంటే హాఫ్ టీ స్పూన్ ఎక్కువ శాతం మందిలో సరిపోతుంది. అవసరమైతే 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ పౌడర్ని ఒక 100 ml వాటర్లో కలుపుకొని తీసుకోవాలమ్మా. సో ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి బాగా నియంత్రణలో ఉంటుంది. షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ఉపద్రవాలు అంటే నాకు మరొక విషయం గుర్తొస్తుందమ్మా, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయమ్మా. సో ఈ కరివేపాకు వాడుకోవడం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావమ్మా. డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గట్ బ్యాక్టీరియా వల్ల కూడా ఈ పెరుగుతుందమ్మా కరివేపాకు వల్ల. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా కాకరకాయ వాడతాం కాబట్టి HbA1c కంట్రోల్ ఉంటుంది. అంటే సర్వసాధారణంగా 3 మాసాలకు ఒకసారి HbA1c టెస్ట్ చేస్తుంటారమ్మా. కొంతమంది ఒక పట్టాన్ని తగ్గదమ్మా. షుగర్ రోజు చేసుకున్న షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడు HbA1c తగ్గదు. సో ఈ యొక్క ఈ కాకరకాయ HbA1cని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుందమ్మా. ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ ఈ బెసిసిన్ ఇలాంటివి, తర్వాత ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ ఇలాంటి కెమికల్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా మెంతులు అంటే కొన్ని రకాల ఆల్కలాయిడ్స్, సపనెంట్స్ ఇవన్నీ కూడా షుగర్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. రక్త శుద్ధికి ఉపయోగపడతాయి. అదేవిధంగా రక్త వృద్ధికి ఉపయోగపడతాయి. డయాబెటీస్లో వచ్చేటువంటి ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి నొప్పులు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క మెంతుల వల్ల కలుగుతాయమ్మా. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళలో ఒక వయసు వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గడము, అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి పక్షవాతము, పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు కూడా వస్తుంటాయమ్మా ఎక్కువ శాతం మందిలో. సో ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ప్రభావం చేత మతిమరుపు రాకుండా ఉండేందుకు, మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకు, మరి షుగర్ వ్యాధిని నియంత్రించడంతో పాటు ఇలాంటి మంచి పనులు కూడా ఈ పసుపులో ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫార్ములాని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధికి వైద్యులు సూచించిన మేరకు వాళ్ళ యొక్క ఔషధాలు వాడుకుంటూ దీన్ని కూడా వాడుకోవడం వల్ల అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే.